రేపే మనకు ఉగాది కాబట్టి ఇంట్లో ఈ కూర వండితే చాలండి. సంవత్సరం అంతా కూడా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో ఏంటంటే గనక ఇప్పుడు మనం చెప్పే కూరలు వండుకోండి. అంటే ఈ కూరల వల్ల మనకు అదృష్టం పడుతుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అలానే కాకుండా ఈ కూరల వల్ల మనకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఏ కూరలు వండాలి, ఎలాంటి నియమాలను పాటించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకేంటంటే రేపు ఉగాది కదా, అయితే గురువారంతో కూడి వస్తుంది కదండి. యుగం ఏంటంటే గనక ఈ రోజు నుంచే ప్రారంభమైందని నమ్ముతూ ఉంటారు. అలానే కాకుండా కొత్త సంవత్సరంగా కూడా పరిగణిస్తారు కదా. అందుకే ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్ర లేవండి. అలా లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి. అలా చేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసి గుమ్మాలకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టండి. అనంతరం వచ్చేసి ఇంటికి ఏంటంటే మనము అంటే తోరణాలు మామిడాకులు కట్టుకుంటాం కదా, మామిడాకులతో పాటు వేపాకులను కూడా కట్టండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా అండి మనము కొన్ని ఆహార పదార్థాలను కూడా తినకూడదనమాట. అంటే ఇలా మీరు ఇంటి పని అంతా కూడా చేసేసుకోండి. ఇక ముఖ్యంగా మనం వచ్చేసి ఏంటంటే ఇలా ఇంటి పని మొత్తం చేసేసుకున్న తర్వాత స్నానం చేస్తాం కదండి. స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని కలుపుకొని స్నానం చేయండి. అలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా మీ పాపాలు, మీ యొక్క తప్పులు ఉంటాయి కదా, మనం తెలిసి తెలియక చేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా పోతాయి. గ్రహ దోషాలు, జాతక సమస్యలు ఇవన్నీ కూడా పోయి మనకు మంచి చేకూరుతుందన్నమాట. ఇలా చేసేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంట్లో పూజ చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిదండి. ఉదయం 10 లోపే ఇంట్లో పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఉదయం 10 లోపే ఇంట్లో పూజ చేసుకోండి. ఆ తర్వాత ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మనం వంట చేసుకుంటాం కదా, అంటే నార్మల్గా వెజిటేబుల్స్ ఏవైనా వండుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని వెజిటేబుల్స్ని వండకపోవడమే బెటర్ అనమాట. కొన్ని అంటే కనుక ముఖ్యంగా ఈరోజు మనం ఎలాగో ఇంట్లో నాన్ వెజ్ని అయితే అసలు వండుకోం కదండి. ఏ నాన్ వెజ్ని కూడా చేసుకోము. ఎందుకంటే మనం ఈరోజు నాన్ వెజ్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనకు కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఎలాంటి అంటే నీసు పదార్థాలను అయితే మనం వండుకోం కదా. ఇంకా తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈరోజు వండకూడని కూరలు, అంటే మనం వండే కూరలు ఏంటంటే కనుక మనకు అదృష్టాన్ని తెచ్చిపెడితే, వండకూడని కూరలు ఉంటాయి కదా, అవేంటంటే దురదృష్టాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఆలుగడ్డ కూర కావచ్చు, అలానే కాకుండా గుమ్మడికాయను వండుకోకండి. గుమ్మడికాయ ఆలుగడ్డ కూరని ఏంటంటే కనుక వండకండి. పొట్లకాయ కూడా అండి, ముఖ్యంగా పొట్లకాయ వండకూడదు. ముల్లంగా ఉంటుంది కదా, దాన్ని అయితే వండకూడదండి. అవి వండితే ఏంటంటే కనుక కోరి మనమే కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం అనమాట. వాటిని మీరు అవాయిడ్ చేస్తేనే బెటర్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి వాటిని ఏంటంటే కనుక అవాయిడ్ చేయండి. ఇక అనంతరం వచ్చేసి ముఖ్యంగా ఈరోజు చాలామంది కూడా కొన్ని రకాల కూరల్ని వండుకుంటూ ఉంటారు. కాకరకాయ వండకండి. జీవితాంతం మనకేంటంటే కనుక మన జీవితంలో చేదే మిగులుతుంది. కాబట్టి కాకరకాయ కూరని, బెండకాయ కూర అంటే బంకగా ఉంటుంది కదా, బెండకాయ కూర కూడా వండుకోకూడదు. ఏదైనా అంటే సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా అది మనకు బంకలాగా అతుక్కుపోతుంది అనమాట. కాకరకాయ కూర తింటే ఏంటంటే చేదు, మన జీవితం అంతా కూడా ఏంటంటే కనుక చేదు వార్తలతో మనము జయించాల్సి వస్తుంది. కాబట్టి కాకరకాయ, అలానే బెండకాయ, గుమ్మడికాయ, ఆలుగడ్డ, అలాగే వచ్చేసి ఏంటంటే ముల్లంగి, పొట్లకాయ కూరల్ని వండుకోకూడదు. ఈ కూరలు నిషేధం అనమాట. ఇది మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుంది. ముందుగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉగాది పచ్చడి చేసుకోవటం ఇదంతా కూడా చేస్తారు కదా. అయితే మామిడాకులు అంటే మామిడి పళ్ళండి, ఇలా పచ్చి మామిడి పళ్ళు మనం తెచ్చుకుంటాం కదా మామిడికాయలు, ఆ మామిడికాయలతో ఏంటంటే కనుక మామిడికాయ పప్పు చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఏంటంటే కనుక మామిడికాయ పప్పు అనేది ఉంటుంది కదా. అయితే మామిడికాయ పప్పు తినటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. మీకు అదృష్టం కూడా పడుతుంది. దానితో పాటు ఏంటంటే కనుక మనకు అంటే సొరకాయ తినటం వల్ల కూడా మంచిది. సొరకాయ సాంబార్ తింటే చాలా అద్భుతం అనమాట. ఇంకా తర్వాత చిక్కుడుకాయ అండి. చిక్కుడుకాయతో పాటు ఏంటంటే కనుక బీరకాయ అండి. బీరకాయ కూడా ఏంటంటే బలాన్ని, మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆ తర్వాత వంకాయ కూరలో చాలా వరకు కూడా ఏంటంటే కనుక అంటే చెడు రోగాల్ని తగ్గించే గుణం ఉంటుందన్నమాట. దొండకాయ వేపుడు, అరటికాయ వేపుడు, అలానే కాకుండా ముల్లంగి, తోటకూర, పాలకూర ఇవేంటంటే కనుక తినటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం కావాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి, మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆకుకూరలు కూడా తినొచ్చు, అన్ని ఆకుకూరలు తినొచ్చు. అలానే కాకుండా ముఖ్యంగా మామిడికాయ పప్పు తినొచ్చు. మనం చెప్పుకున్నవి ఇవి మీరేంటంటే కనుక వేపుడు లాగా చేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు. ఇంకా మీ ఇష్టంగా ఏంటంటే కనుక ఇవన్నీ కూడా చేసేసి ఏంటంటే చక్కగా తినేయొచ్చు అనమాట. ఇంకా మనము వీటితో ఏంటంటే మనము ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాము. అలానే కాకుండా అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోగలుగుతాం అనమాట. అందుకే ఇంట్లో
తప్పనిసరిగా ఈ కూరలైతే వండుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు ఈ కూరలు వండండి. ఇంకా నాన్ వెజ్‌కి దూరంగా ఉండండి. అలానే కాకుండా మనం ఏంటంటే గనక ఉదయం, సాయంత్రం ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలనమాట. ఉదయం దీపం పెట్టిన తర్వాత చాలామంది కూడా సాయంత్రం దీపం పెట్టరు కదా! అలా కాకుండా ఉదయం, సాయంత్రం చక్కగా దీపం పెట్టండి. అయితే ప్రత్యేకించి ఈరోజు ఏంటంటే గనక దీపారాధన చేస్తారు కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే దీపం పెట్టిన తర్వాత ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు చిన్న బెల్లం ముక్కని తీసుకోండి. బెల్లం ఈరోజు ఎలాగో ఇంటికి తెచ్చుకుంటాం కదా! అయితే మీరు ఎంత తినగలుగుతారో అంత బెల్లం తీసుకొని ఆ బెల్లం ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దానిపైన 2 చుక్కలు అంటే పోసేసి ఆవు నేతిని ఆ తర్వాత ఆ బెల్లాన్ని మీరు ఏంటంటే గనక స్వీకరిస్తండి. మనకు జాతక సమస్యలు ఉంటాయండి. అంటే గ్రహాలు అనుకూలించకపోవటం, గ్రహస్థితి సరిగ్గా ఉండటం. ఈరోజు మనం పంచాంగం చూసుకుంటాం, మన జాతకం ఎలా ఉందో చూసుకుంటాం. సంవత్సరం అంతా కూడా మనకు ఎలా అంటే అనుకూలిస్తుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేదంతా కూడా మనం తెలుసుకుంటాం, చూసుకుంటాం కదా! అయితే ఈ రోజున ఏంటంటే కొంతమందికి జాతక సమస్యలు ఏర్పడొచ్చు, జాతక దోషాలు ఏర్పడొచ్చు, జాతకంలో ఇబ్బందులు, రాహుకేతు ప్రభావాలు, పూర్వకర్మ శాపాలు, ఆదాయం తక్కువగా ఉండటం, అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా శత్రుత్వం అనేది పెరిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా కామన్గా మన జాతకంలో ఉంటూ ఉంటాయి కదా! వాటిని తగ్గించుకోవటానికి, మనకు మంచి ఫలితాలు రావటానికి, గ్రహబలం అనేది పెరగటానికి, మనకు చాలా వరకు కూడా గ్రహాల మార్పులు చేర్పులు అనేవి జరగటానికి ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, బెల్లం పైన ఆవునేతిని పోసి లక్ష్మీదేవికి నివేదన చేసి ఆ బెల్లాన్ని మనం ఈ రోజున స్వీకరిస్తే జాతక సమస్యలు ఒక 80% పోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం అనేది తినండి. అలా తిని ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇంకా తర్వాత ఈ రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ రంగులో ఉండే బట్టలు మాత్రమే ధరించండి. ఏ రంగులో ఉండే బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీ వైపుకే అదృష్టం అనేది మల్లుతుందన్నమాట. అందుకే మీరు రెడ్ కలరు, గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు, అలానే కాకుండా పింక్ కలరు, ఎల్లో కలరు ఇలాంటి రంగులో ఉండే బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి. ఎవరైనా సరే అంటే పిల్లలే వేసుకోవాలి, పెద్దలే వేసుకోవాలని రూల్ లేదు. ఎవరైనా సరే స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే ఈ రంగులో ఉండే బట్టలు వేసుకుంటే చాలా మంచిదన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు వేసేసుకోండి. అలా వేసేసుకొని ఏంటంటే కనుక చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ రంగులో ఉండే బట్టలు ముఖ్యంగా చెప్పాలంటే ఎల్లో అండి. దైవానికి అంకితం చేయబడుతుంది, శుభాన్ని సూచిస్తుంది, అశుభాన్ని దూరం చేస్తుంది. ఎల్లో కలరు అంటే మనకు పసుపు కలర్ అండి. ఆ తర్వాత గ్రీను మైండ్ని ఏంటంటే కనుక ఫ్రెష్గా ఉంచుతుంది. మనకు పచ్చని వాతావరణం చూసినప్పుడు ఎలా ఉంటుందండి, మన అంటే చాలా వరకు కూడా మనం పులకరించిపోతూ ఉంటాం కదా, అలా గ్రీన్ ఏంటంటే మనకు సంవత్సరం అంతా కూడా చక్కగా ఉండటానికి మనకు అవకాశం ఉంటుంది. పీస్ఫుల్గా ఉంటాము, చక్కగా ఆలోచనలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి గ్రీన్ అనేది ధరించవచ్చు. ఇంకా ఎరుపు అంటారా, ఎరుపు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎరుపు, పింక్ ఏంటంటే కనుక మెరును, ఇవేంటంటే అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇంటికి ఈ వస్తువులను కొని తెచ్చుకోండి. అందులో ముఖ్యంగా మనం తెచ్చుకోవలసిన వస్తువుల్లో పసుపు, ఆవాలన్నమాట. అయితే వీటి గురించి చాలా మందికి తెలియదు. పసుపు, ఆవాలంటే మనకు మార్కెట్లో బయట దొరుకుతూ ఉంటాయి. అయితే పసుపు, ఆవాలను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత వీటిని ఒక వస్త్రంలో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ పోసేసి పూజ గదిలో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. రెండో వస్తువు వచ్చేసి పసుపు కొమ్ములు. ఒక 5 పసుపు కొమ్ములను ఈరోజు తెచ్చుకొని పూజించుకొని వాటిని ఏంటంటే మనం వంటల్లో వాడుకోవచ్చు, లేదంటే కనుక వాటిని పూజ గదిలో పెట్టి మనం పూజించుకొని అలాగే మనం ఉంచేసుకోవచ్చు. అంటే పసుపు కొమ్ములు కొనటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఏదో ఒక రూపంతో, ధనంతో మన ఇంటికి వస్తుంది. మనం ముందే చెప్పాం కదా, పసుపు మంగళకరమైనదనమాట, శుభకరమైనదనమాట, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. కాబట్టి పసుపు కొనడం చాలా చాలా శ్రేయస్కరం అని చెప్పొచ్చు. కావున పసుపు ఖచ్చితంగా కొనండి, కొని ఇంటికైతే తెచ్చుకోండి. ఇలా పసుపు కొనటం వల్ల మంచి ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారండి. మనం ఏంటంటే పసుపే కదా, పసుపు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ పసుపు చాలా చాలా పవిత్రమైనదిగా భావిస్తారనమాట. ఆ తర్వాత ఈరోజు ఆవు బొమ్మని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. మీ ఇంట్లో ఉంటే దాన్ని క్లీన్ చేసేసి పూజలో పెట్టి పూజించుకోండి. లేదు మా ఇంట్లో ఇప్పటి వరకు అంటే కనుక దూడ పాలు తాగే ఆవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఆవు బొమ్మ ఇంట్లో ఉంటే సమస్త దేవతల యొక్క అనుగ్రహం మన మీద ఉన్నట్టే. ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి మనకేంటంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఆవు బొమ్మని ఇంటికి కొని తెచ్చుకొని పూజలో పెట్టి పూజించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే పసుపు, కుంకుమలు ఖచ్చితంగా ఈ రోజు కొని తెచ్చుకోవాలి. అంటే ఒక రోజు ముందు కూడా తెచ్చుకోవచ్చు, ఈ రోజు కూడా కొని తెచ్చుకోవచ్చు అనమాట. ఏ రోజు కొని తెచ్చుకున్న ఏం కాదండి, మంచి ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి ఉగాది రోజు కొంటే మనకు అదృష్టం, ఐశ్వర్యం మన వెంటే ఉంటుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి పసుపు కుంకుమలని ఖచ్చితంగా కొని తెచ్చుకోండి. 10 రూపాయలు పెడితే మనకి ఏంటంటే కనుక పసుపు కుంకుమలు వస్తాయి. కాబట్టి కొని తెచ్చుకొని మనం పూజలో వాటిని
ఉపయోగించుకుంటే సరిపోతుందనమాట. అనంతరం ఈరోజు కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్ అంటాం కదా, అది కొన్ని తెచ్చుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుందనమాట. కల్లుప్పుని ఎవరైతే ఇంటికి కొని తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం పూర్తిగా మారిపోయి వారికి ఏంటంటే మంచి చేకూరుతుంది. లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో వాళ్ళ ఇంట్లో ఏంటంటే గనక తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుందనమాట. అందుకే కల్లుప్పు ప్యాకెట్ అంటే రాళ్ళ ఉప్పు అంటాం కదా, ఆ రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చేసుకోండి. ఇక ఆ తర్వాత మనం చెప్పిన వస్తువులన్నీ కూడా కొనాలని రూల్ లేదు. అందులో నుంచి 2 వస్తువులు కొని తెచ్చుకుంటే చాలు, ఏదో ఒక రకంగా లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుందని శాస్త్రమే చెబుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని దాచిపెట్టండి. అంటే పసుపు డబ్బాలో ఈ వస్తువుని దాచిపెట్టడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందన్నమాట. భర్త సంపాదన పెరగాలని కోరుకునే స్త్రీలకు ఏంటంటే ఇది మంచిగా అంటే పనిచేస్తుందండి. అంటే ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఇది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ఉగాది కదా, అంటే రేపు ఉగాది, నార్మల్గా గురువారం రోజు ఉగాది కదండి. మన ఇంట్లో మన పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఇంటి పసుపు డబ్బాలో ఏంటంటే మీరు కొత్త పసుపుని నింపుకోవచ్చు. లేదు మాకు అంటే పసుపు మంచిది అనుకోండి, అంటే డబ్బాలో మన ఇంట్లో ఉంటుంది కదా, ఎప్పుడు కూడా మనం వంటల్లో వాడుకుంటూ ఉంటాం కదా, అలాంటి డబ్బాలో కానీ లేదంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీరు పూజ కోసం సపరేట్గా తెచ్చుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటారు కదా, దాంట్లో కానీ ఈ యొక్క వస్తువుని పెట్టండి. ఇది పెట్టడం వల్ల మంచి చేకూరుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పసుపు కూడా మనం ముందే చెప్పాం కదా, చాలా వరకు కూడా శుభసూచిక అనమాట. పసుపు అశుభాలను దూరం చేయటానికి, శుభాన్ని అంటే మనకు కలిగించటానికి, శుభవార్తల్ని మనకు అంటే చాలా వరకు కూడా అంటే మనకు చేరవేరటానికి పసుపు ఉపయోగపడుతుందండి. పసుపు ప్రతి శుభకార్యంలో మనం ఉపయోగిస్తాము. దైవానికి కూడా ఏంటంటే కనుక పసుపుని అంకితం చేయబడుతుంది. కాబట్టి మనం ఏంటంటే ముఖ్యంగా పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెట్టడం వల్ల మంచి చేకూరుతుందన్నమాట. పసుపు చాలా వరకు కూడా మనకు ఉండే ఇబ్బందులను తీసేస్తుందండి. పసుపు వల్ల మనకు 99% మంచి జరుగుతుంది. పసుపుతోనే కుంకుమ తయారవుతుందని మనందరికీ తెలిసింది కదా. అయితే ఈ రోజున మీరు పసుపు కొని తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ముఖ్యంగా పసుపుతో ఈరోజు అంటే పర్టికులర్గా అంటే కొన్ని పనులు చేయండి. పసుపుతో ఏంటంటే కనుక స్వస్తిక్ గుర్తు అంటే మనము బీరువా పైన వేసుకోవాలి. అంటే చాలామంది గంధంతో వేస్తారు, కానీ గంధం పసుపు కలిపి స్వస్తిక్ గుర్తు బీరువా పైన వేసుకుంటే మన అదృష్టం ఎక్కడికి పోదు, మన ఇంట్లోనే ఉంటుందన్నమాట. రెండోది పూజ గదిలో కూడా ఏంటంటే కనుక పసుపు గంధం కలిపి అందులో ఏంటంటే కనుక రోజ్ వాటర్ కానీ నీళ్ళని కానీ కలిపి ఆ యొక్క పేస్ట్తో ఏంటంటే ఓం గుర్తు కానీ స్వస్తిక్ గుర్తు కానీ పూజ గదిలో వేయండి. 2 వేసినా పర్వాలేదు. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు మనం పసుపుని కాళ్ళకు పట్టించటం, శరీరానికి పట్టించి స్నానం చేయటం, ఇంటి గుమ్మాలకు పసుపుని రాయటం, పసుపు కుంకుమలతో దైవాన్ని అలంకరించటం, అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా పసుపుతో ఇలా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టడం వల్ల భర్త సంపాదన విపరీతంగా పెరిగి భర్తకు ఆరోగ్యాలు సిద్ధిస్తాయన్నమాట. అందుకే యాలకులు 2 తీసుకోండి, చేతిలో పట్టుకోండి. 4 దిక్కుల నుంచి డబ్బు ఆకర్షించబడాలి. ధనం లేక నరకం చూస్తున్నాం, డబ్బు ఏదైతే అంటే సమస్య ఉంటుంది కదా, ధన సమస్య, అదంతా కూడా తీరిపోవాలని సంకల్పం చెప్పుకొని పసుపు డబ్బాలో 2 యాలకులండి పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇంకా వదిలేయండి, అది అలాగే ఉంచండి. మంచి ఫలితం ఉంటుందన్నమాట. అలాగే ఉంచేసిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పసుపు డబ్బాలో 2 యాలకులు పెట్టిన తర్వాత మనం సంకల్పం చెప్పుకుంటాం కదా, ఆదాయం అంటే మార్గాలు అనేవి తెచ్చుకోవాలి, ధనం రావాలి, సంవత్సరం అంతా కూడా బాగుండాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, బాధలు రాకూడదు, సమస్యలు రాకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పేసుకొని ఇంకా తర్వాత పసుపు డబ్బాలో 2 యాలకులు పెట్టండి. 3 నెలల వరకు పెట్టాలి, ఎక్కువగా పెట్టకూడదు. ఎందుకంటే వాటి పవర్ అనేది దిగిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో పసుపు నిండుకున్న మళ్ళీ మనం తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న యాలకులు అడుగు బాగాన 3 నెలలు అంటే వేసి పెట్టండి. ఈ 3 నెలల్లో ఏంటంటే కనుక భర్త సంపాదన పెరగటంతో పాటు భర్తకు ఆరోగ్యాలు కూడా కలుగుతాయి. అంటే యాలకుల వల్లనే కలుగుతాయా అని మీకు సందేహం కూడా రావచ్చు. యాలకులు లక్ష్మీకారకంగా భావిస్తారు. యాలకులు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవిగా పరిగణిస్తారు. కాబట్టి యాలకులు చాలా చాలా అంటే పవర్ని కలిగి ఉంటాయన్నమాట. యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని శాస్త్రమే చెబుతుంది. కాబట్టి యాలకులు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటాయండి. అందుకే యాలకులతో ఈ విధంగా ఏంటంటే కనుక చెయ్యండి. అంతెందుకండి, ఈరోజు 21 యాలకులు తీసుకొని చక్కగా ఒక పసుపు రంగు తాడు తీసుకొని దానికి 21 యాలకులు గుచ్చి ఒక మాలను తయారు చేసి ఆ మాలను ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంటే నివేదన చెయ్యండి. అమ్మవారి పటం ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత యాలకుల మాలను తీసుకొని మీ బీరువాలో దాచుకోండి. డబ్బు ఎలా రాదో చూడండి, ధనం ఏ విధంగా మీ ఇంటికి ఆకర్షిస్తుందో చూడండి. మీ భర్త సంపాదన పెరగట్లేదని మీరు బాధపడుతున్నారు కదా, ఎలా పెరుగుతుందో మీరే మీ కళ్ళతో చూసి ఏంటంటే షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి యాలకుల పరిహారం, కాబట్టి చేసేసుకోండి. ఆ తర్వాత మీరు ఒకవేళ బీరువాలో పెట్టడం ఇష్టం లేకపోతే మీరు ఏదైనా సరే వ్యాపారం చేస్తున్నారనుకోండి, చిన్నదో పెద్దదో గల్లా పెట్టెలు ఉంటూనే ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే కనుక యాలకుల మాల పెట్టినా సరేనండి. అమ్మవారి అనుగ్రహంతో ఏంటంటే కనుక డబ్బు వస్తూనే ఉంటుంది, కానీ ఎలాంటి సమస్యలు అయితే ఏర్పడవన్నమాట. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బందులు అనేవి ఉండవని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే పసుపు
అంటే డబ్బాలో యాలకులు వేసినప్పటికీ కూడా ఈ పసుపు అంటే డబ్బాలో వేయటంతో పాటు మనం ఏంటంటే యాలకుల మాలను కూడా తయారు చేసేసి ఇలా మనము అంటే డబ్బు దాచే చోట దాస్తే చాలన్నమాట. ధనం అనేది ఏదో ఒక రకంగా మన ఇంటికి ఆకర్షించబడుతుంది. ఇలా ఏంటంటే ఉగాది రోజు చేసుకోండి. అలానే కాకుండా ఈరోజు ఆవు కూడా ఆహారం తినిపించండి. ఆవుకు ఈ రోజున ఏంటంటే కనుక పచ్చగడ్డి, తోటకూర, అలానే కాకుండా టమాటాలు, వంకాయలు కూడా పెట్టొచ్చు. అలానే కాకుండా ఆవుని ఈ రోజు తాకితే సమస్త పాపాలు పోతాయి. మనం తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి మనకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం వస్తుంది. కాబట్టి ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం కూడా పెట్టుకోవచ్చు. అలానే మనం చెప్పినట్టు ఏంటంటే కనుక మనం ఏదైనా సరే ఆకుకూరల్ని కూడా ఆవుకు తినిపించవచ్చు. ఆవు తినేటప్పుడు ఏంటంటే కనుక నమస్కారం చేసుకుంటే 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలిగి సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది ఉండదని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది.